నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? మేషరాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే మేషరాశి వారు వృత్తిపరంగా అధిక శ్రమతో శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. శ్రమ బాధ్యతలు పెరుగుతాయి, గౌరవం పెరుగుతుంది. వృత్తిపరమైన విషయాల్లో విశేషంగా కృషి చేసి అనుకున్న ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. విద్యార్థులైనా సరే, వృత్తి చేసేవారైనా సరే, ఎవరైనా సరే అధిక శ్రమతో ఒత్తిడితో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. నిద్రలేమి అధికంగా ఉంటుంది, మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది, ఉద్వేగాలు చాలా అధికంగా ఉంటాయి. ముందుగా వీటన్నిటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేయాలి. సరి అయిన శ్రమతో పాటుగా సరి అయిన ఆహార స్వీకరణ, నిద్ర అనేది తగిన విధంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళి వ్యక్తిగత ఆరోగ్యాన్ని ముందుగా కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారికి దూర ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. విద్యాపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. విద్యాపరమైన విషయాల్లో నూతన విధానంలో మీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, దూర ప్రయాణాలు కావచ్చు, ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు కావచ్చు, మొదలైన వాటిల్లో వ్యక్తుల యొక్క సహకారం మీకు అనుకూలంగా ఉంటుంది. తోబుట్టువుల యొక్క సహకారం, చిన్ననాటి మిత్రుల యొక్క సహకారంతో అనుకున్న సమయంలో అనుకున్న పనులు పూర్తి చేసుకుంటూ ముందుకు పెడతారు. దూర ప్రదేశాల్లో వృత్తి కొరకు ప్రయత్నం చేసే వారికి కూడా నూతన అవకాశాలు లభ్యమయ్యే అవకాశం అనేది ఉంది. అది కూడా ముఖ్యంగా మీ చిన్ననాటి మిత్రుల వల్ల కావచ్చు, లేకపోతే మీకు అత్యంత ఆత్మీయులైన వ్యక్తుల యొక్క సహకారంతో, తోబుట్టువుల యొక్క సహకారంతోనైనా మంచి విధానాల్లో వృత్తిపరంగా అభివృద్ధి. విద్యార్థులకు విద్యకు సంబంధించి మంచి ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో అది కూడా చాలా వరకు అనుకూలతలు ఏర్పడడానికి అవకాశం ఉంది. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వాళ్ళకి ఆకస్మికమైన ప్రయాణాలు, అనుకోని డిస్టర్బెన్సెస్ ఎదురయ్యే అవకాశం ఉంది. ఎంత కష్టపడ్డా కష్టానికి తగిన ప్రతిఫలం లభించట్లేదే అన్న భావన, ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు, వృత్తిపరమైన విషయాల్లో కావచ్చు తెలియని అసంతృప్తి, రావాల్సిన ధనం సమయానికి రావటం లేదేంటి అన్న భావన, ఇతరులకి ఇంతకు ముందు ఇచ్చిన ధనం సమయానికి అందలేదన్న ఘర్షణాత్మకమైన వాతావరణం, తద్వారా కొంచెం మానసిక ప్రశాంతత మొదలైనవి తక్కువగా ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా మీ తెలివితేటలతో మీరు అధిగమించగలిగిన శక్తి అనేది మీకు ఉండడం బట్టి వృత్తిపరంగా ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నా కూడా నిరంతరం మీ యొక్క సమయస్ఫూర్తితో, తెలివితేటలతో ఇలాంటి సమస్యలని, ఘర్షణని అధిగమిస్తూ ముందుకు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తారు. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల మీద దృష్టి కేటాయిస్తారు. మైత్రి బంధాలను పెంపొందించుకుంటారు. నూతన ఆలోచనలు, కొత్త స్నేహ సంబంధాలు, ఆ పరంగా మీరు అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేసే ప్రయత్నాలు, వ్యాపారపరంగా, వృత్తిపరంగా నూతన నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో ఇప్పటిదాకా ఎదురవుతున్న లాభాలు వృత్తిపరంగా కావచ్చు, లేకపోతే వ్యాపారపరంగా కావచ్చు, మీరు పెట్టుకున్న నిర్ణయాలకు అనుకూలంగా లేకుండా ఎదురవుతున్న ఆటంకాల వల్ల తెలియని ఒక డిస్టర్బెన్సీ లాంటిది ఉన్నప్పటికీ కూడా దాని ఆధ్యాత్మిక ఆలోచనలతో దాన్ని అధిగమించడానికి మీరు విశేషంగా ప్రయత్నం చేసి ఎలాంటి సమస్య ఎదురవుతున్నా దాన్ని భగవంతుడి మీద భారం వేసి భగవంతుడి యొక్క సంకల్పంతో ఏదైనా సాధించగలననే ఒక గట్టి నిర్ణయంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వారికి ఆకస్మికమైన ఖర్చులకి అధికమైన అవకాశాలు ఉన్నాయి. అనుకోని ఖర్చుల వల్ల మానసిక ప్రశాంతత అనేది కొంతవరకు తగ్గుతుంది. న్యాయపరమైన విషయాలకు సంబంధించి కావచ్చు, వృత్తిపరమైన విషయాలు కావచ్చు, అలాగే ప్రత్యర్థుల మీద విజయం సాధించడం కానీ, రోగనిరోధక శక్తికి సంబంధించిన విషయాల్లో కానీ అధికంగా ఖర్చు అనేది ఉంటుంది. అందులో అధిక భాగం మీ ఆరోగ్య సంబంధం, వ్యాపార విస్తరణ కొరకు చేసే ప్రయత్నాల్లో అధికంగా ఉంటాయి. ఏదైనా కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు, ముఖ్యంగా మీరు ఏదైనా స్థిరాస్తులు కొనే నేపథ్యంలో కావచ్చు, లేకపోతే ఏదైనా అభివృద్ధి చేయడానికి మీరు చేసే ప్రయత్నాల్లో కావచ్చు, ఏదన్నా తీసుకునే నిర్ణయాలలో ఆలస్యాలు, ఆటంకాలు కూడా కొంత ఘర్షణకి దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా వీలైనంత వరకు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయాలి. వ్యాపార అభివృద్ధి విషయం కావచ్చు, ఆకస్మిక ఖర్చుల విషయంలో కావచ్చు ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. తల్లి యొక్క ఆరోగ్య విషయం కానీ, వారితో మీ యొక్క విధానాల్లో అంటే మాట్లాడే విధానంలో కానీ అధిక ఎమోషన్స్కి లోను కాకుండా ఉద్వేగాల్ని అధిగమిస్తూ చక్కగా మంచి అభిమానం రాపోతో ముందుకు వెళ్ళినట్లయితే చక్కటి పరిస్థితులు అనేవి అనుకూలంగా ఉంటాయి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? హృదయాందోళన అధిగమించే పరిస్థితుల్ని మీరు ఎదుర్కొంటారు. అలాగే ఎదురవుతున్న చిన్ననాటి మిత్రులతో కలిపి మంచి సమయాన్ని వెచ్చిస్తారు.
అలాగే హృదయాందోళన అధిగమిస్తారు, కొత్త ఆలోచనలు చేస్తారు, వింత వినోదాల్లో పాల్గొనే ప్రయత్నం చేస్తారు, నూతన మైత్రి బంధాలను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు, విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల మీద మంచిగా ఫోకస్ చేస్తారు, కొత్త నిర్ణయాలు తీసుకుంటారు, విద్యా విషయంలో అభివృద్ధికరంగా ముందుకు సాగడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి, నూతన పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాలకు కూడా అవకాశం అనేది ఉంది, వ్యాపార విస్తరణ కొరకు అలాగే పెట్టుబడుల కొరకు తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా కొంత భాగస్వామ్య వ్యవహారాల్లో వ్యక్తులతో ఘర్షణ రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వారి విషయాన్ని తీసుకుంటే తులారాశి వారికి కుటుంబ వాతావరణంలో ముఖ్యంగా మీ యొక్క గృహ వాతావరణం అలాగే వాహనాలకు సంబంధించిన విషయాలు వీటికి సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. తల్లి యొక్క ఆరోగ్యం, తల్లితో అనుబంధం, నూతన విద్యా విషయాలు, కొత్త విషయాలు నేర్చుకోవడం, అదేవిధంగా ఆహార స్వీకరణ మొదలైన విషయాల మీద కూడా చాలా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఉంది. అలాగే దాంతోపాటుగా విద్యార్థులకు విద్యకు సంబంధించి పోటీ పరీక్షల్లో మంచి గుర్తింపు, గౌరవం, విద్యకు సంబంధించిన విషయాల్లో అధికంగా శ్రమపడి అనుకున్న వాటిల్లో మీరు అధికంగా శ్రమతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉండడం, అలాగే మీ శక్తియుక్తులతో ఆశించిన ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉండే విధంగా మీరు ప్రయత్నం చేయడం, శక్తి పెరగడం, ఉత్సాహంగా ఉండడం, కొత్త నిర్ణయాలు తీసుకోవడం, వ్యక్తుల యొక్క సహకారం బాగుండడం, కుటుంబ వ్యక్తుల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడం, అయినప్పటికీ కుటుంబ వ్యక్తులతో మాత్రం మాట పట్టింపులు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి, మానసిక ప్రశాంతత పెరుగుతుంది, వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేస్తారు, తక్కువ సమయంలో ఎక్కువ పనులు సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి, ఆగుతూ వచ్చిన పనులు ముందుకు పెడతాయి, వ్యక్తిగత సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి అధికంగా కృషి చేస్తారు. అలాగే మానసికంగా మాత్రం కొంత ప్రశాంతత అనేది చాలా వరకు తక్కువగా ఉంటుంది. అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో తగిన శ్రద్ధ తీసుకోవాలి, రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలి, ఆహార స్వీకరణ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి, విద్యార్థులు విద్య మీద దృష్టిని కేటాయించాలి, కాన్సన్ట్రేషన్ డైవర్ట్ కాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి, సంతాన వర్గంతో మీ ఆలోచనలు సమన్వయపరుచుకునే విధంగా మీరు ముందుకు సాగాలి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనుసు రాశి వారి విషయాన్ని తీసుకుంటే ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ఆకస్మికమైన ఖర్చులతో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా అనుకోని ఖర్చులు, అనుకోని ప్రణాళిక రహితంగా మీకు పరిస్థితులు ఎదురవ్వడం, దానివల్ల మాట పట్టింపులు, మాట గౌరవం తగ్గడం, కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణాత్మకమైన వాతావరణం ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో అదే మీకు ప్రశాంతత ఇవ్వడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. ఏ విధంగా అనుకుంటే మీరు ఏదన్నా అయ్యే ఖర్చులు కూడా గృహ సంబంధమైన విషయాల్లో, గృహ నిర్మాణం విషయంలో, ఏదైనా లోన్లు తీసే విషయంలో, స్థిరాస్తులు కొనే విషయంలో వాటి కొరకు మీరు చేసే ఆలోచనల వల్ల అనవసరమైన ధనం కాకుండా, ఖర్చు కాకుండా మంచి ఖర్చుల కోసం మీరు కేటాయించినట్లయితే అది మీకు ప్రశాంతత ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. కుటుంబ సభ్యులతో కానీ, గృహ వాతావరణంలో కానీ ఘర్షణాత్మకమైన వాతావరణం లేకుండా ప్రశాంతతను పెంపొందించుకునే విధంగా మెడిటేషన్ మొదలైనవి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి చాలా వరకు ప్రశాంతంగా ఉంటుంది. విద్యార్థులకు సంబంధించి కానీ, సంతాన వర్గానికి సంబంధించి కానీ ప్రత్యేకంగా వారి కొరకు శ్రద్ధ తీసుకుంటారు. మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉందమ్మా ఈరోజు? మకర రాశి వారు మీ వ్యక్తిగత విషయాల్లో అధిక శాతం దృష్టి కేటాయిస్తారు, నూతన నిర్ణయాలు తీసుకుంటారు, మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది, సాంఘిక సంబంధాలను పెంపొందించుకుంటారు, మైత్రి బంధాలను పెంపొందించుకుంటారు, భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి, జీవిత భాగస్వామితో కలిసి కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు, వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది, భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి, జీవిత భాగస్వామితో కలిసి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అంతేకాకుండా మీ చిన్ననాటి మిత్రులతో కలిపి చక్కటి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు, ఉల్లాసంగా ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త విధానంలో మీరు తీసుకునే నిర్ణయాలలో ప్రతి పని చురుకుగా, ఉత్సాహంగా, చాలా చక్కగా ముందుకు తీసుకెళ్ళిపోయి అనుకున్న సమయం కంటే ముందే ఆ పనిని పూర్తి చేసుకొని ఆనందంగా ఉండడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వారు ముఖ్యంగా ఖర్చుల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ప్రత్యర్థుల మీద విజయం సాధించే విషయం కావచ్చు, న్యాయపరమైన విషయాలు కావచ్చు, ఆర్థికపరమైన విషయాలు కావచ్చు, వాటితో పాటుగా మీ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఎమోషన్స్ని అధిగమించాలి, ఒత్తిడితో కూడుకున్న నిర్ణయాలకు దూరంగా ఉండాలి, తగిన విశ్రాంతి అనేది చాలా అవసరం, మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. ఏదో తెలియని ఘర్షణ మనసుని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు, వృత్తిపరమైన విషయాల్లో మీ యొక్క స్నేహితులు,
మీ యొక్క తోబుట్టు మొదలైన వారితో మీ యొక్క చర్చలు మొదలైన వాటికి సంబంధించిన విషయాలు అంటే కుటుంబపరమైన అంశాలలో ఆర్థిక సంబంధమైన విషయాల్లో కొంత ఘర్షణాత్మకమైన పరిస్థితుల వల్ల మానసిక ప్రశాంతత అనేది కొంత తక్కువగా ఉంటుంది. కాబట్టి ముందుగా మాట విలువను పెంపొందించుకుంటూ ముందు విశ్రాంతి తగిన విధంగా తీసుకుంటూ ఆలోచనలను నియంత్రించుకుంటూ అనవసరమైన నెగిటివ్ థింకింగ్ నుంచి బయటకు వస్తూ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించగలగాలి. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశికి ఏ విధంగా ఉంది ఈరోజు? మీనరాశి వారి విషయాన్ని తీసుకుంటే మీనరాశి వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఒత్తిడిని అధిగమిస్తారు. అవుతాయా లేదా అన్న పనులు చక్కగా అవ్వడం వల్ల, తక్కువ సమయంలో ఎక్కువ పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల, విందు వినోదాల్లో పాల్గొనడం, మిత్రులతో కలిపి సమయాన్ని సద్వినియోగపరచుకోవడం, దూర ప్రదేశాల్లో ఉండే వారితో టెలిఫోనిక్గా సంభాషణ చేయడం, నెట్వర్క్ మార్కెటింగ్ అన్నీ కూడా అనుకూలంగా ఉండడం, క్రయ విక్రయాలు మొదలైన వాటిల్లో అనుకూలమైన ఫలితాలు రావడం మొదలైన వాటి వల్ల ప్రశాంతంగా ఉంటుంది. సంతాన వర్గంతో అనుకూలంగా ఉంటుంది. దూర ప్రదేశాల్లో ఉండే సంతానంతో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మీ క్రియేటివిటీ అనుకూలంగా ఉంటుంది. వ్యక్తులు మీ యొక్క సలహా సంప్రదింపుల విషయంలో మీతో చర్చలు జరపడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు ఉద్వేగాలు, ఆర్థిక విషయాలు, ఆర్థిక నిర్ణయాలు, అలాగే ముఖ్యమైన పనులలో ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి ఎదురవుతూ ఉండే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వీటిని కూడా మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ సమయాన్ని సద్వినియోగపరుచుకొని ఘర్షణలకి దూరంగా ఉంటూ అనుకున్న ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేయాలి.